గీత కార్మికులపై ఎక్సైజ్ దాడులతో పాటు ఎమ్మెల్యేల మామూళ్ల దందాను ఆపివేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. ఏకంగా 46 మంది ఎమ్మెల్యేలు వసూళ్లకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక్కొక్క ఎమ్మెల్యే 20 లక్షలు తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని R&R కాలనీలో గీత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన గీతనల చైతన్య యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. గీత కార్మికులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గీత కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. కల్లు దుకాణాల మూసివేతతో గీత కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, మద్యం దుకాణాల్లో 25% రిజర్వేషన్ హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అధికారంలోకి వచ్చిన తర్వాత గీత కార్మికులను వేధించిన వారిని వదిలిపెట్టేది లేదని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. రోజులుగా కల్లు గీత కార్మిక సంఘం రమణ గారు, బెల్లంపల్లి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, గీత కార్మికులు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పి యాత్ర చేయడం జరిగింది. గీత కార్మికులు అనేది ఒక ప్రమాదమైన వృత్తి. దాదాపు ఈ 3 సంవత్సరాలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాదాపు 400 మంది చనిపోయారు. మీరు ఏం హామీలు ఇచ్చిండ్రు? 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు, ఏమైంది? సర్వే పాపంలో జిల్లా ప్రకటిస్తామన్నారు, జనగామకి ఏమైంది? దుకాణాలు బంద్ అయిపోయినాయి, వేధింపులు ఎక్కువైపోయినాయి, మామూలు ఎక్కువైపోయింది. 20% వైన్ షాప్లో రిజర్వేషన్ ఇస్తా అన్నారు, లేదు. గొల్ల కురవలకు 3 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ప్రతి మనిషికి లేదు. దళితులకు 13 లక్షలు అన్నారు, లేదు. ముద్రాజులను BCA గ్రూపులు అన్నారు, లేదు. ఆర్థికంగా కంబరి, కుమ్మరి, నాయి బ్రాహ్మణ, ముద్రాజు నేతలకు అందరికి కూడా సుందర పెట్టేసి ఇలా వృత్తులన్నీ విధ్వంసమైనాయి. యాత్ర ముగింపు లోపల గీతన్నలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా, 10 లక్షల ఎక్స్గ్రేషియా పెంచకుండా వీళ్ళ జీవితాలతో చెలగాటమడితే ఊరుకోం. ఈ రాష్ట్రంలో 46 మంది ఎమ్మెల్యేలు మొత్తం ఆయన కాన్స్టిట్యున్సీలో 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు ముక్కు వెండి వసూలు చేస్తూ ఉన్నారు. రైతన్న చెట్టెక్కి గీది దిగే వరకు కూడా సస్తులో బత్తం తెలియదు. అలాంటి గీతన్నల దగ్గర వాళ్ళు కష్టపడినటువంటి సొమ్ము లక్షల రూపాయలు తింటా ఉన్నారు. వెంటనే మామూలు బంద్ చేయాలి. మామూలు లేకపోతే కొన్ని దుకాణాలు బంద్ చేసిర్రు, ఓపెన్ చేయాలి. హైదరాబాద్తో సహా రాష్ట్రంలో ఎక్కడ బంద్ ఉన్నా ఓపెన్ చేయాలి. కేసుల పేరు మీద వేల మందిని జైల్లో పెడతా ఉన్నారు, వందలాది మంది జైల్లో పెడతారు. బంద్ కావాలి. కల్తీ పేరు మీద వేధిస్తే ఊరుకోం, ఒక్కొక్కరిని వెంటాడతాం. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గవర్నర్లను ఎవడు వేధించిండో, మా వృత్తిదారులు ఎవరైతే వేధించిండో వాడు ఎవడైనా సరే, అధికారులు సరే, నాయకుడు అయినా సరే, ఒక్కొక్క కొడుకును పట్టుకొచ్చి వంగబెట్టి బండ పెడతాం. ప్రాణాలకు తెగించి వృత్తిని కాపాడుతుంటే మీరు ప్రోత్సహించేది పోయి నీరా కేంద్రాలు బంద్ అవుతాయా? హైదరాబాద్ ఉన్నటువంటి నీరా కేంద్రం నీరా దొరుకుతుందా? నందనలో ఉన్నటువంటి నీరా కేంద్రాన్ని ఎందుకు ఓపెన్ చేస్తలేరు? తమాషా చేస్తున్నారా? ఒకవైపు వేధిస్తూ ఒకవైపు ఇబ్బంది చేస్తూ ఉన్నాం. కనుక ఇలా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, దాడులు ఆపాలి, దుకాణాలు ఓపెన్ చేయాలి హైదరాబాద్తో సహా అన్ని జిల్లాల్లో. ఎక్సైజ్ మంత్రి ఏం చేస్తున్నాడు? ఎక్సైజ్ మంత్రికి కళ్ళు కనపడతలేవా? ఈ ప్రభుత్వానికి గౌడ్లు అంటే కళ్ళు కనబడతలేవా? ఎక్సైజ్ మినిస్టర్కి మేము హెచ్చరిస్తున్నాం, దుకాణాలన్నీ ఓపెన్ చేసి, హైదరాబాద్తో సహా అన్ని దుకాణాలు ఓపెన్ చేసి ఎక్సైజ్ మామూలు బంద్ చేసి గీతా కార్మికులకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఈ వేధించిన కార్మికులు ఎవరిని కూడా వదిలిపెట్టామని చెప్పి హెచ్చరిస్తున్నాం.